యోవేలు 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమలాడుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అంటున్నాడు. అదేవిధంగా యోవేలు 2:15 అయితే ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, ఇంకా ఎవరెవరు రావాలను. సియోనులో బాకావూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఒకవేళ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె దగ్గర అంతఃపురంలో ఉంటే ఆయన వచ్చేసేయాలి. ఒకవేళ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొద్ద గదిలో ఉంటే ఆమె కూడా వచ్చేసేయాలి. అంటే ప్రతి ఒక్కరూ ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ సంతోషంలో ఏ దుఃఖంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ అందరూ కూడా సియోనులోనికి వచ్చేసి మరి ఏం చేయాలి అని అంటే ఉపవాసము చేసి ప్రార్థన చేయమంటాడు. ఏ గొడవ కాదు, ఏ దేనికి కాదు కానీ ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థనను ప్రకటించి వ్రతమును చేయమని చెప్తున్నాడు. ఎందుకు అంటే అయితే ఇక్కడ సేవకులు ఏం చేయాలి అంటే 17వ వచనంలో మరి 2:17లో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసి వారిని అవమానం నాకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. వీళ్ళు ఏమని వేడుకోవాలంట? ఈ సేవకులు ఏంటిది? మండపమునకు బలిపీఠమునకు మధ్యలో నిలబడి ఏడుస్తూ, దేవా అన్యజనులకు అవమానానికి అప్పచెప్పకు, ఒకవేళ ఆ విధంగా అవమానపడితే వారి దేవుడు ఏడని అంటారయ్యా అనేసి మరి దేవుణ్ణి బతిమలాడుకోవాలంట. దేవునికి స్తోత్రం.